హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి. ఈ సండే మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నామండి. సూపర్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ మీకు కనిపిస్తుంది కదా. మీకు కూడా అలాంటి సూపర్ టేస్టీ చికెన్ బిర్యానీ మీరు కూడా టేస్ట్ చేయాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు కూడా అలా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా మంచి గ్రేవీ తోటి రైస్ స్మూత్గా చాలా టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. రెస్టారెంట్ స్టైల్కి టేస్టీకి ఏమాత్రం తగ్గదు, అంత బాగుంటుంది. తక్కువ బడ్జెట్లో మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ సండే స్పెషల్గా ఏం చేస్తున్నామంటే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నామండి. దీనికోసం 3/4 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా ఒక పావు గంట సేపు ఉప్పు నీటిలోని శుభ్రంగా నానబెట్టుకున్నమాట. నానబెట్టుకున్న చికెన్ని మనం ఇందులోని చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నామో ఆ తపాల్లోని వేసేసుకున్నాను. ఈ మాత్రం పీసులు ఉంటే మనకి సరిపోతుంది. మనకి ఈ మాత్రం పీసెస్ ఉంటే మనకి బిర్యానీ తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్నవైనా కూడా బాగోదు. మనం దమ్ బిర్యానీ అంటున్నాం కాబట్టి ఈ మాత్రం ముక్కలు కొట్టించుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఇది ఉప్పు నీటిలోనే ఒక పావు గంట సేపు నానబెట్టుకున్న చికెన్ మాట 3/4 కేజీ తీసుకున్నాం. స్కిన్లెస్ అయితే చాలా బాగుంటుంది చికెన్ దమ్ బిర్యానీ కోసము. అందుకని ఎందులోని మనం బిర్యానీ చేసుకుంటున్నాం అందులోని ఇలా చికెన్ మొత్తం వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక్కొక్కటి వేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి చికెన్ ముక్కలు పట్టేటట్లాగా. ఇందులోని ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్లు వేసుకుంటే మనకి గ్రేవీ కూడా బిర్యానీ రైస్ కూడా బాగా రావాలి కాబట్టి దమ్ అంటున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ ముద్రాడు ఉంటుంది. అది ఎక్కువ రావాలనుకుంటే మనం కొంచెం అన్నీ ఎక్కువ వేసుకుంటే మనకు బాగా వస్తుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం సన్నంగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నామండి. అలా చీలికల్లా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అలాగ ముక్కలు అలా కట్ చేసుకొని ఉల్లిపాయ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజ్ టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ దమ్ బిర్యానీకి ఒక మీడియం సైజ్ టమాటా పిక్కలు తీసినా పర్లేదు. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా వేసుకొని ఇప్పుడు ఇందులోని ఈ బిర్యానీకి సరిపోయినంత చికెన్కి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం సాల్ట్ అంతా ఇక్కడే యాడ్ చేసేసుకుంటున్నాము. ఎంత సరిపోతుందో అంత. మరి ఇదంతా ఫస్ట్ బాగా మసాలాలు అన్నీ పట్టించి నానబెట్టాలి కాబట్టి అన్నీ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఇందులోని ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలా పొడి వేసుకుంటున్నాము. అంత స్పూన్తో వేసుకుంటే కొంచెం సరిపోతుందండి. ఆ మాత్రం పడుతుంది గరం మసాలా పొడి. ఇది దమ్ బిర్యానీ అంటున్నాం కాబట్టి. తర్వాత ఇందులోని పచ్చికారం అన్నమాట, ఎంటీఆర్ పచ్చికారం వేసుకోవాలి. అలా పచ్చికారం కూడా ఎక్కువే పడుతుంది ఇందులోని. మన తర్వాత ఇది వాటర్ ఇప్పుడు ఇందులోని ధనియా జీరా కలిపేసి పౌడర్ చేసి పెట్టేసామండి. ధనియాలు జీలకర్ర కలిపిన పౌడర్ మాట ఇది పొడి. ఈ పొడిని ఒక పెద్ద స్పూన్ తోటి ఇది కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోని మనము బాగా చిలకరించి పెట్టుకున్న పెరుగుని యాడ్ చేసుకోవాలి మాట. మనకి అర కేజీ పెరుగులోని పావు పెరుగు వేసుకుంటే సరిపోద్ది. ఇందులోని ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. ఇది ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది కదండి, అది వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోని బిర్యానీకి సరిపోయినంత ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఇది ఎందుకంటే మళ్ళీ కుక్ చేస్తాం స్టవ్ మీద పెట్టేసి మనకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. దమ్ బిర్యానీ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, పడదనుకుంటారు కానీ ఆ ఆయిల్లోనే వేస్తేనే మనకి బాగా చికెన్ కూడా కుక్ అవుతుంది, రైస్ కూడా బాగా మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. కొన్ని వేసుకోవాలి. ఇవి గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదండి, బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు అన్నీ కలిపినవి ఇందులోనే మనం వేసుకోవాలి. స్పైసెస్ అన్నీ వేసుకొని ఇప్పుడు బాగా ముక్కలకు పట్టేటట్లు బాగా మసాజ్ చేసుకోవాలి. ప్రతి ముక్కకి బాగా మనం వేసిన గరం మసాలా పొడి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా పట్టేటట్లు వరకు బాగా కలుపుకొని దీనికి ఒక పావు గంట పక్కన పెట్టుకుంటే బాగా పడుతుంది. ఇందులో నిమ్మరసం కూడా యాడ్ చేయాలండి. ఇప్పుడు ఇది బాగా చూసారా అలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ప్రతి ముక్కకి బాగా మనం వేసిన గరం మసాలా పొడి అన్నీ బాగా పట్టి ఇది కొంచెం చికెన్ ఉడికిన తర్వాత మనం ఇందులోనే అప్పుడు రైస్ యాడ్ చేసి దమ్ చేస్తామన్నమాట. చికెన్ ఉడికిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకుందామండి. ఇప్పుడే వేసేసుకుంటే ముక్క బిరిసెక్కిపోతుంది అన్నమాట. లోన వరకు ముక్క ఉడకదన్నమాట. కొంచెం చికెన్ ఉడికిన తర్వాత అప్పుడు మనం నిమ్మరసం యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు దమ్ బిర్యానీ చేసిన అదే పద్ధతిలో చేస్తాను. ఇది ఒక పావు గంట సేపు నానాలన్నమాట. మీ దగ్గర చూపిస్తాను చూసారా, మనం వేసిన అన్నిటికి బాగా పట్టుకోవాలి. ఉప్పు కారం ఏం చాలిపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం వాటర్ వేసి కుక్ చేయాలన్నమాట. అందుకని చెప్పేసి మనకు ఉప్పులు కారాలు అన్నీ కొంచెం ఇక్కడే బాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక్క పావు గంట సేపు రెస్ట్ ఇద్దామండి. రెస్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది చూద్దాం.
బాగా పావుగంట బాగా ముక్కలకి బాగా మనం వేసిన మసాలాలన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసిన చికెన్ అండి. ఇది చికెన్ దమ్ బిర్యానీ కోసము. ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను ఇది పెట్టేసి ఇందులో కొంచెం అర గ్లాస్ వాటర్ వేసుకొని చికెన్ బాగా ఉడికించుకున్నట్టే మనకి జ్యూసీగా చికెన్ ముక్కలు లోన వరకు ఇవన్నీ బాగా పడతాయి అన్నమాట. అలా అందుకని చెప్పేసి ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో రైస్ యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ చికెన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఉడుకుతూ ఉంటుంది. బాగా ఒకసారి కలుపుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కలుపుకొని ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఇందులోనే నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయ పెద్దదైతే మంచిగా టేస్ట్ వస్తుంది. ఇది చికెన్ దమ్ బిర్యానీ కోసం కొంచెం బాగా హాఫ్ బాయిల్ అవ్వాలి చికెన్. ఇలా బాగా కొంచెం ఉడికితే ముక్క వరకు బాగా జ్యూస్ అంతా వెళ్ళి ముక్క కూడా మంచి టేస్టీగా తిన్నప్పుడు చప్పగా కాకుండా మంచిగా రుచిగా మనకి తిన్నప్పుడు బాగా తగులుతుందండి. కొంచెం జ్యూస్ ఎక్కాలి, ఎందుకంటే స్కిన్లెస్ కాబట్టి కొంచెం బిరిసి ఎక్కిపోతూ ఉంటుంది. లోనకి ఏం పట్టవు. కొంచెం పావు గంట సేపు నానబెట్టుకున్నా కూడా మనం ఇందులోనే ఇలా ఉడికించుకుంటే మంచిగా లోన వరకు బాగా ఉడుకుతుంది అన్నమాట. కొంచెం అది ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం ఇందులోని రైస్ని యాడ్ చేసుకొని దమ్ పెట్టుకుంటే మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోని బాగా నిమ్మకాయ పిండాలండి. అరచక్క పెద్ద నిమ్మకాయ అయితే అరచక్క అయితే సరిపోద్ది. స్టవ్ కట్టేసిన అది పిండుతున్నాను. ఇప్పుడు ఇందులోకి బాగా కలుపుకోవాలి. మనం ఇందులో నిమ్మరసం వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ఈ మాత్రం గ్రేవీతో ఉంటే సరిపోద్ది. మనం రైస్ అయిపోయేసరికి మనకి మంచిగా దమ్ బిర్యానీ రెడీ అవుతుంది అన్నమాట. నీళ్ళు అండి, ఇది దమ్ బిర్యానీ కోసం రైస్ బాగా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం అన్ని స్పైసెస్ యాడ్ చేసుకుంటే మనకి వాటర్లోకి బాగా స్పైసెస్ అనేది మంచి టేస్ట్ వస్తాయి. ఇందులో మనం అన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాము. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, షాజీరా, బండ పువ్వు, అనస్ పువ్వు, యాలకులు, లవంగాలు అన్నీ వేసుకొని ఇందులో వేసుకుంటే బాగా పీల్చుకుంటుంది. ఇందులో కొంచెం బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అన్నం పొడి పొడిగా మనకి రైస్ రావాలంటే ఇందులోనే ఆయిల్ యాడ్ చేద్దాం. ఇందులోనే కొంచెం బియ్యం పొడి పొడిగా రావడం కోసం ఆయిల్ వేసుకుంటున్నాను, మనకి కొంచెం సరిపోయినంత. ఇప్పుడు ఇందులోని శుభ్రం కడిగి పెట్టుకున్నాం బిర్యానీ ఆకులు వేసుకొని నీళ్ళు బాగా మరగనివ్వాలి. సారం అంతా బాగా దిగాలి. దిగిన తర్వాత అప్పుడు మనం ముందుగా ఒక అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేద్దాం. చూసారా, నీళ్ళు అలా బాగా మరగాలి. మరిగిన తర్వాత ఒక అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోని యాడ్ చేసుకుంటే బాస్మతి రైస్ కూడా చాలా ఫాస్ట్గా మనకు ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో బియ్యం యాడ్ చేద్దాం. బియ్యం యాడ్ చేసాం కదా. ఇలా బాగా బియ్యం కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక నిమ్మరసం చెక్క పిండుకోవాలండి. నిమ్మ చెక్క పిండుకుంటే రైస్ తెల్లగా పొడి పొడిలాడుతూ మనకి బాగా తెల్లగా వస్తుంది. కొంచెం నిమ్మరసం పిండాలి. ఒక 80% ఉడికింది కదా రైస్. ఇప్పుడు ఇందులోని మనం వేసుకోవాలి. రైస్ వేసుకుంటే ఒక లేయర్ ఫస్ట్ వేసుకుందాం. మనము ఒక లేయర్ రైస్ వేయాలి. కొంచెం నీరంతా వార్చేసి వేయాలండి, అప్పుడు మనకు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగా పొడి పొడిగా వేసుకుంటే మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటే గ్రేవీ కూడా బాగుంటుంది. రైస్ కూడా మనకి లోపల నుంచి కూడా బాగా గ్రేవీ పట్టి బాగా ఉడుకుతుంది. అలా ఒక లేయర్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక లేయర్ ఇలా వేసుకున్న తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని దీని మీద ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి, కొంచెం చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇలా బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోని మనం కొంచెం గరం మసాలా పొడి వేసుకుంటే మనకి కొంచెం అలా జల్లుకుంటూ సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు, చప్పబడకుండా కొంచెం ఇలా జల్లుకున్న తర్వాత దీని మీద ఇంకొక లేయరు రైస్ వేసుకొని సేమ్ అలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా రైస్ మొత్తం వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని కొంచెం వేయించి పెట్టుకుని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కొంచెం వేసుకుంటే సరే బాగుంటుంది. బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం వేసుకోవాలి. ఇలాగా వేయించి పెట్టుకుని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కొంచెం పైన కొంచెం గరం మసాలా పొడి, రైస్ చప్పగా ఉండకుండా ఉండడం కోసం కొంచెం చిటికెడు గరం మసాలా పొడి వేసుకుంటే మంచిగా రైస్కి కూడా బాగా మంచి టేస్ట్ వస్తుంది. పుదీనా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర పుదీనా కొంచెం ఇలా వేసుకోవాలి.
కొంచెం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి దమ్ము పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లోని 10 నిమిషాలు కొంచెం స్టవ్ మీద పెంకు మీద పెట్టి ఆ పెంకు వేడైన తర్వాత దాని మీద ఈ రైస్ పెట్టుకుంటే బిర్యానీ తప్పలు పెట్టుకుంటే మనకి మంచిగా లోపల వరకు ఇంకా బాగా అంత దమ్ అవుతుంది. అప్పుడు మనకి టేస్టీగా మంచి రెస్టారెంట్ స్టైల్లోనే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దమ్ చేసేస్తామండి మూత పెట్టేసి. ఫైనల్గా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీకు కనిపిస్తుంది కదా ఎంత సాఫ్ట్గా రైస్ కూడా మంచిగా కుక్ అయింది. లోన చికెన్ కూడా మంచి జ్యూసీగా బాగా చక్కగా వచ్చిందన్నమాట. మీకు గ్రేవీ కూడా కనిపిస్తుంది కదా. ఈ గ్రేవీతోటి ఆ వైట్గా ఉన్న రైస్ని కలుపుకొని తింటే ఇంకా దీనికి సూపర్గా ఉంటుంది అన్నమాట. మీకు పొడి ఆడుతూ కూడా వచ్చింది. రైస్ ఎక్కడ ముద్ద అవ్వలేదు, అలాగని చెప్పి రైస్ ఎక్కడే విరిగిపోలేదు. చక్కగా బాస్మతి రైస్ చక్కగా మంచిగా పొడిగా చాలా టేస్టీగా వచ్చింది. చూసారు కదా దమ్ బిర్యానీ కూడా మంచిగా రెడీ అయిపోయింది ఈ సండే స్పెషల్లో. ఫైనల్గా చికెన్ దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇలా మంచి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని మనం సూపర్గా హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఈ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి. మీ ఫ్యామిలీ వాళ్ళకి ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీలు కావాలంటే వెంటనే నా ఛానల్ ఫాలో అవ్వండి. తక్కువ బడ్జెట్లో మంచిగా ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయొచ్చండి. మన చేతులతో చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది ఈ చికెన్ దమ్ బిర్యానీ. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకుంటాను. అంతవరకు బాయ్.